పశుల పశువులంట దావీదు కుమారుడంట లోకరక్షకుడంట చిన్నగా వెళుతున్నారా వెళుతున్నారా సిద్ధమురా రండి మనసార కొన్నారా సేరింది క్రీస్తు కనులార సిద్ధమురా రండి మనసార కొన్నారా సేరింది క్రీస్తు రాజులకు రాజంత ప్రభువులకు ప్రభు అంట పురములోన పుట్టినంట చూడు సస్యలోనంట పశుల పక్కలోనంట దావీదు కుమారుడంట లోకరక్షకుడంట పాపమంత బాపులంట దోషమంత మాపులంట పాపమంత బాపులంట దోషమంత మాపులంట కౌరసురాయేసు కనికరించునంట ఇమ్మానుయేలుగా పెరుగునంట ఎన్నడూ రాయలంట జీసయ్యా ఇమ్మానుయేలుగా పెరుగునంట జీసయ్యా ఎన్నడూ రాయలంట జీసయ్యా రాజులకు రాజంట ప్రభువులకు ప్రభుంట పురములోన పుట్టినంట చూడ సస్యలోనంట పశుల పాకలోనంట దావీదు కుమారుడంట లోకరక్షకుడంట కనులారా 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 సిద్ధమురా రండి మనసార కొన్నాడ సేరింది క్రీస్తు కనులార సిద్ధమురా రండి మనసార కొన్నాడ సేరింది క్రీస్తు. మొట్టమొదటిగా గొర్రెల కాపరుల దగ్గరికి దేవదూత వెళ్ళి చెప్పింది, నేను స్తోత్రం. వారు వెళ్ళి అనేక మందికి ఏం చేశారంటే ప్రకటన చేశారు, దేవుని స్తోత్రం. రెండోది ఎవరమ్మా? జ్ఞానులు. వీళ్ళు ఎక్కడ ఆరాధన చేశారు దేవుణ్ణి చెప్పాలి. జ్ఞానులు ఎక్కడ ఆరాధన చేశారు? వేసేయండి. తెలియని ధనవంతులు ఒత్తిడికి చేయగలగాలి, వచ్చి మర్యాద చేయాలి. ఎవరికా మర్యాద అక్కర్లేదు వాళ్ళకి, కావాల్సింది వేసే కావాలకి. అలా దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు నువ్వు ఎక్కడ కూర్చున్నావు అనే దానికంటే దేవుణ్ణి నువ్వు ఎలా ఆరాధన చేయాలో నేర్చుకోవాలి. రెండవ జ్ఞానులు ఎక్కడ ఆరాధన చేశారట? మత్తయి సువార్త 8:1 వారా నక్షత్రమును చూచి అత్యానందపరుచులో ఇంటిలోనికి వచ్చి దేవునికి స్తోత్రం చెప్పండి. ఇంటిలో ఆరాధన చేశారట. గొర్రెల కాపులు ఎక్కడ ఆరాధన చేశారు చెప్పండి. మనకి పెద్ద దేవుని లేదండి, మనకి హంగామా లేదండి అని బాధపడద్దు మీరు. మనకి ఎక్కడైతే ఉందో అక్కడే దేవుడిని ఏం చేయాలి? ఒకనొకప్పుడు అలాంటి చోట ఆరాధన చేశాం గొర్రెల కాపుల్లాగా. ఈ రోజున ఎక్కడ ఆరాధన చేస్తున్నాం? మంచి మందిరాన్ని దేవుడు మనకి ఇచ్చాడు, మందిరంలో ఆరాధన చేస్తున్నాం. జ్ఞానులు ఎక్కడ ఆరాధన చేశారట? ఇంటిలో ఆరాధన చేశారు. చాలా మంది ఉంటారు, మా గుడికి రండి, మా మందిరానికి రండి, అబ్బో ఎంత బాగుంటుందో. ఈ శారీరకమైన మందిరాలు కాదండి, మన హృదయం అనే మందిరం దేవునికి ఇష్టంగా ఉండాలి, అనుకూలంగా ఉండాలి, ఆత్మతో ఆరాధన చేయాలి. ఈ జ్ఞానులు ఇంట్లోకి వెళ్ళి ఆరాధన చేశారట. ఇంట్లో ఆరాధన ఏంటి? నేను సేవ ప్రారంభించిన మొదలు ఇయ్యో మొదలయ్యే మాకు సేవా ప్రారంభంలో ఆ రిమోట్ ప్రార్థన ఏంటి, ఇంట్లో ప్రార్థన ఏంటి అని కామెంట్ చేసేవాడు మమ్మల్ని. దేవుణ్ణి ఎక్కడ ఆరాధన చేసామనే దానికంటే ఎలాగో ఆత్మతో దేవుణ్ణి ఆరాధన చేసామనేది కావాలి. దేవుని స్తోత్రం. 2 చేతుల పైకి దేవుని స్తోత్రం చెప్పండి. చూసారా? ఎందుకంటే అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో ఉందండి. ఇంటింటా దేవుణ్ణి ఏం చేశారు? వాళ్ళు ఆరాధన చేశారు. దేవుని
చెవుల్లోకి వెళ్ళిపోతుందంట. ఎక్కడ ఉంటారు? ఇంట్లో కుర్చీలు ఉంటాయి, మంచాలు ఉంటాయి, సోఫా ఏమైనా ఉంటాయి, హాయిగా పడుకుని వెళ్ళొచ్చు. వింటున్నారా? ఈ జ్ఞానుల ఆరాధన ఇది. మరి ఏ ఆరాధన చేద్దామో చూసుకోండి. ఎక్కడ కావాలి? ఇంట్లో ఆరాధన కాదు కావాల్సింది. జ్ఞానులు వెళ్ళి తెలివైన కాబట్టి ఎక్కడికి వెళ్ళారంటే యేసు ప్రభువుని ఎక్కడైతే ఆ ఇంట్లో పెట్టారో ఆ ఇంటిలోకి వెళ్ళి ఆరాధన చేస్తారట. దేవుని స్తోత్రం. వెళ్ళి ఆరాధన చేసి ఏమిచ్చారు చెప్పండి? జ్ఞానులు ఏమిచ్చారు? గొల్లలు ఏమిచ్చారు? గొల్లలు ఏమీ ఇవ్వలేదు, కానీ యేసయ్యను గురించి ప్రకటన చేశారు. దేవుని స్తోత్రం. నీవు పొందుకున్న రక్షణ ఇతరులకు నువ్వు ప్రకటిస్తే దేవునికి ఇచ్చినట్టే. ఈ జ్ఞానం మాత్రం ఏమిచ్చారంటే, ఒకటి బంగారం ఇచ్చారు, సాంబ్రాన్ని ఇచ్చారు, బోళం ఇచ్చారు. బంగారము ఉన్నతమైన స్థితికి సాదృశ్యం, దేవుడు ఉన్నతమైన వాడని తెలియజేశారు. రెండోదేంటి? సాంబ్రాణి ఎందుకు సాదృశ్యం? సువాసనకు సాదృశ్యం అంట. అంటే యేసు ప్రభు వారి యొక్క బిడ్డలైన వారు మంచి సువాసనగా బ్రతకాలి. ఆయనేమో శ్రమ అనుభవించి నీకు నాకేమిచ్చాడైనా సుఖాన్ని ఇచ్చాడు, ఆనందాన్ని ఇచ్చాడు. దేవుని స్తోత్రం. సువాసనగా ఉండాలి మన మాటలు. ఉప్పు వేసినట్టు ఉండాలి అంటాడు. దేవుని నమ్ముకున్న వారి యొక్క భక్తి ఆ విధంగా ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి దేవుని స్తోత్రం చేద్దాం. గమనించారా? రెండోది ఏంటట? మొట్టమొదట బంగారం, రెండోదేంటి? మూడోది ఏంటండి? బోళం. బోళము అనేది శ్రమలకు సాదృశ్యం. ఏ క్రైస్తవులు కూడా ఏమి ఇష్టపడరు? శ్రమలు ఇష్టపడరు, శోధనలు ఇష్టపడరు, బాధలు ఇష్టపడరు. దేవుడి దగ్గరికి వెళ్తే ముట్టుకున్నదంతా అంతా బంగారం అయిపోవాలి, ఏ తలంతా అది అయిపోవాలి. వింటున్నారా? చాలామంది దేవుని దగ్గరికి ఎందుకు వస్తారంటే గొప్పలు అయిపోతాయి. కానీ క్రైస్తవులు అయినందుకట శ్రమలు అనుభవించాలి, తప్పేమీ కాదు. యేసయ్య శ్రమ అనుభవించాడు, నీకు నాకేమిచ్చాడు? ఆయన ఆనందాన్ని ఇచ్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూసారా? జ్ఞానుల ఆరాధన ఎక్కడ చేశారు? ఇంట్లో. వారి స్థితికి తగినట్టుగా వాళ్ళు దేవునికి ఇచ్చారు. ఆయన ఏమై ఉన్నాడు అనేది తెలియజేశారు. అయిపోయింది. మూడవ ఆరాధన ఏమండి? యేసు ప్రభు వారు ఆరాధన చేసిన వారిలో మీరు చెప్పగలరా? ఇంకొక ఆరాధన ఎవరైనా చేశారు? ఇంకా కొంతమంది భక్తులు చేశారు. ఆయన బతుకున్నప్పుడే బైబిల్లో ఎక్కడైనా చూసారా? ఇంకా ఆరాధన చేసినాడు. ఈరోజు నేను ఇంకా దేవుణ్ణి ఆరాధన చేసిన కొంతమందిని మీకు చూపించాలని సుమారు 3 రకాలైన మనుషుల గురించి మీతో చెప్పాలనుకుంటున్నాను. దేవుని స్తోత్రం. అది ఏంటయ్యా అని ఆలోచన చేస్తే 2వ అధ్యాయము, అదే లూకా సువార్త 2వ అధ్యాయం 32వ వాక్యం. నాథా, ఇప్పుడు నీ మాట చెప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. దేవుని స్తోత్రం చెప్పండి. ఇక్కడ ఒక ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. యేసు ప్రభు వారిని పుట్టిన తర్వాత 8వ రోజుని వారి తల్లిదండ్రులు మరియా యోసేపులు ఎక్కడ తీసుకెళ్లారట? దేవాలయంలోకి తీసుకుని వెళ్ళారు. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, అసలు మీ పిల్లలు పుట్టిన తర్వాత మీ ఇంటి దగ్గరే కూర్చున్నారా, మందిరానికి తీసుకెళ్తున్నారా? దేవుని పిల్లలైన వారు పుట్టిన తర్వాత 8వ రోజుని ఆనాడు దేవుని మందిరానికి తీసుకుని వెళ్ళారు. యేసు ప్రభువుని యేసు ప్రభు తల్లిదండ్రులు ఎక్కడ తీసుకెళ్లారు? వాక్యం ఏం చెప్తుందో తెలుసా? ఆయన జన్మించినప్పుడు 8వ రోజునట ఆయన తీసుకుని ఎక్కడికి వెళ్ళారు? యెరూషలేము దేవాలయములోనికి తీసుకెళ్లారు. తర్వాత ఇంటి దగ్గర చదువుకోండి, జాగ్రత్తగా ఉండండి 10 నిమిషాలు. యెరూషలేము దేవాలయంలోకి తీసుకుని వెళ్ళారు. తీసుకుని వెళ్ళినకి యెరూషలేము దేవాలయంలో ఎవరున్నారు? దైవజనుడి కంటే ముందు వెళ్ళారంటారు. సుమయోను సేవకుడు మందిరంలోకి వెళ్ళే ముందు
యేసు ప్రభు తల్లి అయిన మరియు యోసేపును ముందుగా వెళ్ళారంట. మనం ఎప్పుడు వెళ్తాం? పాస్టర్ గారు పాటలు ప్రారంభించాక ఏమా మైకిలో అమ్మా పాత్రం రండి. వాక్యం తెలిసిన వాళ్ళకి ఇదే ప్రాబ్లం, బైబిల్ చదివే వాళ్ళకి ఇదే ప్రాబ్లం, చదవని వాళ్ళకి ఇదే ప్రాబ్లం. పాత్ర గారు మొదలెట్టాలి ఏమని? దేవుణ్ణి స్తుతించుడి. పాపం పీక్కుంటాడు, మాకు అనుభవం ఉంది. అప్పుడు కదులుతారు ఇంటికాడ, అమ్మమ్మ పిల్లలు టైం అయిపోయింది. అదే బట్టి దైవజనుడు మందిరంలోనికి రాకుండానే దేవాలయంలోనికి ముందుగా వచ్చారు. ఇప్పుడు దైవజనుడు అట మందిరంలోకి వస్తున్నాడు. చాలా జాగ్రత్తగా వినిపించుకోండి. వస్తూ యేసుప్రభు వారిని చూచి ఈయన మాట్లాడుతున్న మాట ఏమంటే తెలుసా? 8వ రోజు పిల్లల్ని చూసి నాథా, అబ్బా ఇన్నరా ఏమని పలుకుతున్నాడు దైవజనుడు? నాథా. నాథా అంటే అర్థమేంటి చెప్పండి? నన్ను ఆదరించేవాడా. సర్వసాధారణంగా నాథా అనే పలుకు అమ్మగారు అయ్యగారిని పలకాలి. నాథా నా ప్రాణేశ్వర అని ఉంది పరమగీతాల్లో. ఇప్పుడు ఏం పలుకుతున్నాడు? నాథా అంటే తండ్రి. దేని స్తోత్రం. హల్లెలూయా. నాథా ఇప్పుడు నీ మాట చెప్పున సమాధానంతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. దేవుని స్తోత్రం. సమాధానముతో నీ దాసుని యేసుప్రభు వారు మందిరంలోకి రాకముందే దైవజనుడైన సుమేయుడు మాట్లాడిన విషయాలు ఉన్నాయి, అద్భుతమైన విషయాలు. ఏంటయ్యా అని మనం ఆలోచన చేస్తే, యేసుప్రభు వారు దేవాలయములోనికి వచ్చే వరకు సుమేయుడు బ్రతుకుతాడని సుమేయుడే ఆత్మ ద్వారా ప్రేరేపించబడి ప్రవచనం చెప్పాడు. బైబిల్ ప్రవచన వాక్యం అండి. జరగబోయే విషయం యేసుప్రభు వారు పుట్టక ముందే నేను యేసుప్రభు వారు పుట్టే వరకు నేను బ్రతుకుతాను, ఆయన నేను చూస్తాను అనే ప్రవచనాన్ని దైవజనుడు చెప్పాడండి సుమేయుడు. సుమేయుడు అనే మాటకి అర్థం ఏంటంటే ఆలకించుట అని అర్థం. ఏంటండి సుమేయుడు అనే మాటకి అర్థం? ఆలకించుట. ఇతడు దేవుని మాట ఆలకిస్తాడు, దేవుడు ఈయన మాట ఆలకిస్తాడు. దేవుని సేవకుడు దేవుని చేత పిలువబడినవాడు, చేత పంపబడిన వాడు. గుర్తించుకోండి, సేవకుడు అంటే విశ్వాసులని మీరు సేవకులు పిలవలేదు. ఈరోజు మీరు అందరూ రక్షింపబడ్డారు అంటే సేవకుడు దేవుడు పిలిచి పంపించాడు. అందుచేతని సేవకుడు ఎవరి మాట వినాలి? మనం అందరం కలిసి నేను దేవుడి మాట వినాలి, మీరు దేవుని ఇష్టమైన దాన్ని చేయాలే కానీ మీకు ఇష్టమైనది చేయకూడదు. సమూల ప్రవక్త అలాగే బాధపడ్డారు పాపం. ఈ ప్రజలు మాట వింటలేదు, నేను నన్ను న్యాయాధిపతిగా ఒప్పుకుంటలేదు, దేవుడా అని ఏడ్చాడు దేవుడి దగ్గర. తిరుగుబాటు చేస్తున్నారు ఈ ప్రభువుని. అప్పుడు దేవుడు అన్నాడు, అబ్బాయి నీ మాట వెళ్ళలేదు అనుకున్నావు, వాళ్ళు నన్నే విసర్జించారు, వాళ్ళు ఏం కోరుకుంటే అదే చెప్పే అన్నాడు. అంతే, అదే చేసి అన్నాడు దేవుడు. వింటున్నారమ్మా? దైవజనుడు దేవుడి చేత పంపబడ్డాడు కాబట్టి దైవజనుడు చెప్పినట్టుగా సంఘం చెయ్యాలి. స్తోత్రం చెప్పరా? అబ్బాయి కొంతమంది ఆయుజమాయిసి సేవకుడి మీదే తిరుగుబాటు, దాని ప్రభావాలు కఠినంగా ఉంటాయండి. జాగ్రత్త. ఇక రాయబడిన భాగంలో దైవజనుడు మాట్లాడుతూ ఉన్నాడు, నాథా. అబ్బా ఎంత అద్భుతమైన మాట. తండ్రి నీ దాసునికి సమాధానం ఇచ్చి నువ్వు తీసుకుని వెళ్తున్నావు, నన్ను నడిపించావయ్యా. ఈయనకి ఏ పేరు ఉందట? 2వ అధ్యాయము 14వ వాక్యంలో ఉంది. అదే లూకాసు వార్తలో ఏమనుంది? సర్వోన్నతమైన స్థానంలో దేవుడికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద ఏంటట ఎవరికి ఇష్టలటండి? ఎవరికి ఇష్టంగా ఉండాలట? చెప్పండి అమ్మా. మనకి మనం తృప్తి కలిగి ఉండడం కాదు, దేవునికి ఇష్టలుగా ఉండాలి. సేవకుడు అనేవాడు సేవకు పంపబడ్డాడు అంటే, పిలువబడ్డాడంటే దేవునికి ఇష్టడు కాబట్టే పిలువబడ్డాడు.
మోషే దేవుని ఇల్లంతలో నమ్మకమైన వాడు, దావీదు దేవునికి ఇష్టుడైన మనుష్యుడు, ఆ మాట పలకవలసిన దేవుడు. కాబట్టి నేను కూడా దేవునికి ఇష్టంగా ఉండాలి. సంఘము దేవుని సేవకునికి ఆయన చెప్పింది చేయాలి, దీవించబడతారు. హల్లెలూయా. ఇక రాయబడిన భాగంలో సుమేయోను చెప్పిన మాటలు చూస్తే యేసయ్యను గురించి ఇక్కడ ప్రవచన వ్యక్తి మాట్లాడుతున్నాడు దైవజనుడు. చూడండి, మందిరంలోకి ఎలా వచ్చాడంటే దైవజనుడు విన్నారా? ఈ యొక్క దైవజనుడు ఎలాంటి వాడు అని ఆలోచన చేస్తే సుమేయోను ఒకటి నీతిమంతుడట, తర్వాత రెండోది ఏంటమ్మా భక్తిపరుడు, మూడోది ఇశ్రాయేలీయుల యొక్క ఆదరణ కొరకు, ఇంకా దేవుని స్తోత్రం. ఏముందండి? పరిశుద్ధాత్మ అతని మీద ఉండేను. అందుచేతనే యేసు ప్రభువుని ఎప్పుడైతే దేవాలయంలో తీసుకొచ్చారో యేసయ్యను గురించి ప్రవక్త మాట్లాడేస్తున్నాడు. ఎవరు మాట్లాడుతున్నాడు? ఆయన సమాధానకర్త అని రుజువు చేస్తున్నాడు. రెండవదిగా చూసినట్లయితే ఆయన ఎవరికి అన్యజనులకు బయలుపరచు వెలుగుగా ఉన్నాడు. యేసయ్య లోకానికి ఏమన్నాడు? సమాధానాన్ని ఇచ్చేవాడు. యేసయ్య లోకానికి వెలుగునిచ్చేవాడు. ఇంకా ఏమనుంది? ఆయన ఇశ్రాయేలీయులు కానీ పిల్లలైన వారికి, ఆయన నమ్ముకున్న వారికి మహిమగా ఉన్నాడట. హల్లెలూయా. అదేండి, ఆయన మనకు మహిమగాను సకల ప్రజలకు రక్షణ ఇచ్చే దేవుడు. దేవుని స్తోత్రం. ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాటలు? ప్రవక్త అయిన సుమేయోను 8వ దినాన్ని మందిరానికి వచ్చిన బాలుని చూసి మాట్లాడుతున్నాడు. వింటున్నారా? అందుకని అప్పుడప్పుడు చిన్నపిల్లలను చూసి మనం గమనించవలసింది ఏంటంటే అసలు మొదట్లోనే తెలుస్తారట మంచోళ్ళు చెడ్డోళ్ళు. ఆ బాలుని ప్రత్యేకతను గురించి సుమేయోను ఆత్మ ద్వారా మాట్లాడుతున్నాడు. దీని స్తోత్రం. హల్లెలూయా. రక్షణ ఇచ్చే దేవుడు అని చెప్పాడు. ఆ తర్వాత 34వ వచనం చదవండి. 2వ అధ్యాయం 34 ఈ దైవజనుడు పలుకుతున్న మాట. విన్నారా? ఎంతమంది పడిపోతారో, ఎంతమంది లేవస్తారో, వాళ్ళు లేవడానికి పడిపోవడానికి ఆయన మూలకారకుడట. ఎవరైనా అనేక మంది ఆశీర్వదించబడ్డానికి, అనేక మంది లేవడానికి మూలకారకుడు ఎవరో ఉన్నారట? బాలుడైన యేసు. స్తోత్రం. హల్లెలూయా. చూసారా? ఇక్కడ సుమేయోను ప్రవక్త చెప్పాడు, దైవజనుడు చెప్పాడు, మరియు నీ హృదయంలోనికి ఒక ఖడ్గము. ఎవరితో మాట్లాడుతున్నాడో తెలుసా? సుమేయోను తల్లి అయిన మరియతో మాట్లాడుతున్నాడు దైవజనుడు. ఓ మరియమ్మ, నువ్వు కన్నాను అనుకుంటున్నావు, నీ హృదయంలోనికి ఒక ఖడ్గము అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నీ కొడుకు, కొంతమందికి దర్శనాలు వచ్చేస్తాయి, కళ్ళు వచ్చేస్తాయి, ఎలా చెప్పేస్తారు దాని భావం. బైబిల్ చదవరు, బైబిల్ వాక్యం తెలీదు, వాక్యంలో సత్యాలు తెలీదు, కానీ ఏంటంటే అనుకోకుండా మార్చేసుకుంటారండి వచ్చిన దర్శనాలు. ఇక్కడ అలా లేదు, సేవకుడు మాట్లాడాలి. సుమేయోను మాట్లాడుతున్నాడు. ఏమని? నీ హృదయంలో నుండి ఒక ఖడ్గము దూసుకుని పోడు. ఎవరు గురించి చెప్తున్నాడు? దేవాలయంలోనికి మీ పిల్లలు మీరు వస్తే దేవుని సేవకుని ద్వారా దేవుడు మాట్లాడతాడు. అందుకే మందిరంలోకి వచ్చి దేవుని ఏం చేయాలి? అన్ని క్రిస్మస్ల కంటే దేవుని మందిరంలో జరిగే క్రిస్మస్ అద్భుతమైంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇది ఎవరి యొక్క క్రిస్మస్ అంటే ఇది సుమేయోను క్రిస్మస్. ఇది మనం కూడా ఏం చేయాలి? ప్రతి ఆదివారం మనము, మన పిల్లలు, మన యజమాని ఏం చేయాలండి? దేవుని మందిరంలోకి వస్తే దేవుడు అక్కడ నీతో మాట్లాడతాడు. దేవుని స్తోత్రం. దేవుని సన్నిధిలో ఉంటే దేవుడు నీతో మాట్లాడతాడు. మొట్టమొదటి ఎవరో ఆరాధన జరిగింది? గొల్లల ఆరాధన జరిగింది. రెండవ ఆరాధన జ్ఞానుల ఆరాధన. ఎక్కడ జరిగింది? జ్ఞానుల ఆరాధన ఇంట్లో, గొల్లల ఆరాధన ప్రశంసలో, సుమేయోను ఆరాధన
గట్టిగా చెప్పాలి. ఇంకొక అమ్మ ఉందండి ఇక్కడ, కొత్తగా 2 మాటలు చెప్పేస్తాను. ఆవిడ పేరేం పేరు తెలుసా? 38 వచ్చింది ఉంది. ఆషేరు గోత్రికురాలు. దేవుని స్తోత్రం. 84 సంవత్సరాలు 38 వచ్చింది. అది చాలు చాలు చాలు. దేవుడిని కొనియాడుతూ దేవాలయంలో ఉన్నట 7 సంవత్సరాల భర్తతో కాపం చేసింది. 84 సంవత్సరాలు మందిరాన్ని విడిచిపెట్టలేదు. మనమా ఏమా సంస్కార ఆరాధన మిగిలిన 3 ఆరాధన అగ్గొడే. అదే నీ భర్తతో కాపం చేసినప్పుడు ఏమండి 3 ఆరాధన మా అమ్మగారి ఇంటికాడ ఉంటాను, 1 ఆరాధన ఇక్కడ ఉంటానంటే వెళ్ళరా అమ్మ అని చెప్తాడు. దేవుని ఆరాధన విషయంలో కూడా అంతే. ఈ మత 7 సంవత్సరాల భర్త కాపురం చేసింది, చనిపోయాడు. 84 సంవత్సరాలు మందిరమును విడివక దేవుని కొనియాడుతుంది. మందిరంలో దేవుని కొనియాడుతుంది. ఇశ్రాయేలీయుల యొక్క విమోచన కొరకు యేసే రాబోతున్నాడు. దాని కొరకట ఆమె సిద్ధపడుతూ ఉంది. ఆమె అక్కడ విజయురాలైందట. దేవుని స్తోత్రం. అలా చూడండి, దేవుణ్ణి కొనియాడండి. దేవుడికి విధేయురాలే ఉంది. దేవుడు విమోచనుడు అని చెప్పింది. ఇంకా ఏం చేసిందంటే దేవాలయాన్ని విడిచిపెట్టలేదు. ఎవరో అన్న. దేవుని స్తోత్రం. మనం ప్రతి ఆదివారం కనీసం శుక్రవారం మందిరంలో ఉంటున్నావా? అబ్బే ఈ పాటలు ఇలాగే మాట్లాడతారా? అలా పనా పాట బతుకుదేరి సేవ అనుకున్నారు. పాపం ఈ సేవకుల బాధ ఏంటో తెలుసా? మీరు దీవించబడాలి. సుమియోడు మందిరంలోకి వచ్చిన యేసయ్యను దీవించాడు. నీవు నీ కుటుంబం కూడా దేవుడి మందిరంలోకి వస్తే నీ బతుకులో దేవుడు ఏం చేయబోతున్నాడో దేవుని వాక్యం ద్వారా దేవునితో అన్న ఆరాధన, సుమియోడు ఆరాధన, మరియు ఆరాధన. కొడుకు గురించి ఏడుతున్నాడు మందిరం దగ్గరికి వచ్చి. ఆయనేమో ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఏడుస్తుంటే ఎవరో చెప్పారు ఈ మాట, యాబాబు ఎలా చేశామంటే, ఎవరు నాకు తల్లిదండ్రులు? నా తండ్రి చిత్తం చేయడానికి వచ్చాను నేను. ఆ తర్వాత వచ్చిన గట వారికి విధేయుడే. విన్నారా? వారికి విధేయుడే. 14 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు వారితోనే ఉన్నాడు యేసయ్య. దేవుని స్తోత్రం. ముందు వరకు వస్తున్నాడు, తల్లిదండ్రులతో ఉన్నాడు. విధేయుడై నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాను నేను. దేవుని స్తోత్రం. నా తండ్రి పని మీద ఉన్నాను అన్నాడు. కానీ మరలా వారికి లోబడి ఉన్నారు. శారీరకంగా తల్లిదండ్రులు లోబడి ఉన్నాడు. ఆత్మీయంగా దేవుని చిత్తాన్ని, నీ దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఆత్మీయంగా జీవించు, నీ కుటుంబంతో ఉండు. కొంతమంది అంటారు ఆదివారం శుక్రవారం ప్రార్థనకి వెళ్తే మిగిలిన రోజు దేవుని మందిరంలో ఉండాలా, దేవునితో ఉండాలా? కొంతమంది ఏళం చేస్తారండి. ఇది ఇక్కడ రాయబడిన భాగంలో ఆయనకు లోబడి ఉందట మరియ. దేవుని స్తోత్రం. విన్నారా? కాబట్టి ఈ యొక్క పరిశుద్ధ దినమును దేవుని సన్నిధిలో చేరిన మనం కూడా, దేవుని ఆరాధించే మనం కూడా ఏ ఆరాధన చేయాలి? ఏ ఆరాధన చేద్దాం? గొల్లల ఆరాధన చేద్దాం. జ్ఞానుల ఆరాధన పక్కన ఇవ్వం. ఆ తర్వాత సుమియోను ఆరాధన చేద్దాం, మందిరంలో ఉన్నాం. మరియా ఆరాధన చేద్దాం. కన్న బిడ్డల కంటే దేవుడు ముఖ్యం. అన్నదమ్ముల కంటే, బంధువుల కంటే, నీ ఆస్తుల కంటే ఎవరు ముఖ్యం? యేసయ్య అన్నాడు, నా తండ్రి చిత్తం నెరవేర్చనే. అలాగే చివరిగా మరియు ఆరాధనలో కొన్ని సత్యాలు ఉన్నాయి. మనం కూడా మందిరానికి వచ్చి ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి ఏం చేయాలి? మనం సిద్ధపడదాం. దేవుడు తన మాటలో మనం ఇంటిలో దేవుని గాక ప్రార్థన చేసుకుందాం.
ఆశీర్వాదములకు కారణభూతుడమైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ పరిశుద్ధ దినమున తండ్రి ప్రభా, నీ బిడ్డలైనటువంటి నాయన మా కొరకు రావా మీరు ప్రేమించి ప్రత్యేకించి ఏర్పాటు చేసి తండ్రి ప్రభా, నీ బిడ్డలమైనటువంటి మేమందరము ఇంటి విధముగా మీ సన్నిధిలోనికి, మీ సహవాసంలోనికి, నీ సాన్నిధ్యంలోనికి నాయన తండ్రి ప్రభా రావడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు, స్థితులు, స్తోత్రము తండ్రి ప్రభా. ఆయన మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాము తండ్రి, మీరు మాట్లాడితే తండ్రి నాయన మా బ్రతుకులు మార్చబడతాయి తండ్రి ప్రభా. విలువ లేనటువంటి నాయన మా బ్రతుకుల్లో విలువనిచ్చేది నీ మాట తండ్రి ప్రభా. అటువంటి జీవము గల శక్తినిచ్చేటువంటి బలమైనటువంటి మాట తండ్రి ప్రభా, విదాసులను నిలబెట్టుకుని తండ్రి ప్రభా, విదాసుల యొక్క ముఖాంతరములో నుండి దేవా కురివేసినటువంటి నాతో మాతో అందరితో మీరు మాట్లాడమని, మీరు మాట్లాడుచుండగా దేవా వినగల చెవులు, గ్రహించగల హృదయం మాకు అనుగ్రహించమని రాబోచున్న యేసు అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా.